विश्वेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। కాశీపట్టణ వైభవం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు. కలుగని కాశీ శంభులింగములు కోట్లు విశ్వనాథుండు లింగంబె శాశ్వతుండు. కలుగని తీర్థములు కోట్లు కాశీయందు అనగా మణికర్ణికయే తీర్థమని ఎరుంగు. అందులో కలుగని కాశీ శంభులింగములు కోట్లు. కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను లెక్క పెట్టడం సాధ్యం కాదు. అన్ని శివలింగములు, ప్రతి శివలింగానికి ఒక చరిత్ర. ఇంచుమించుగా కాశీపట్టణంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యనటువంటి దేవతాస్వరూపం, గ్రహస్వరూపం మీకు కనపడదు. ఇందులో ఏ ఏ శివలింగములను తప్పకుండా దర్శనం చెయ్యాలి. ఏవైనా కొన్ని శివలింగములను దర్శనం చెయ్యకపోతే దోషం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? లేకపోతే కాశీపట్టణానికి వెళ్ళినటువంటి వాడు ఈ శివలింగములలో వీటిని ఈ ప్రయోజనముల కొరకు దర్శనము చేసి తీరాలన్న నిబంధన ఏమైనా ఉంటుందా అంటే, మీకు ఉన్న అవకాశాన్ని అనుసరించి కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను దర్శనం చేయడం మంచిది. కానీ కాశీపట్టణంలో ఎన్ని శివలింగములు ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి శివలింగం మాత్రం ఒక్క విశ్వనాథలింగము మాత్రమే. ఎందుచేత అంటే, నేను మీతో ఒక మాట మొట్టమొదటి రోజునే మనవి చేశాను. దీనికి అవిముక్తము అని పేరు. ఎందుచేత అంటే, ఎన్నడూ పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్టబడని క్షేత్రము కనుక ఆఖరికి బ్రహ్మాండములన్నీ మహాప్రళయమునందు పరమేశ్వరుడితో కలిసిపోయినా ఈ క్షేత్రం మాత్రం ఎప్పటికీ ఇలాగే పరమేశ్వరుని యొక్క త్రిశూలం మీద నిలబడి ఉండిపోతుంది కనుక దీనికి అవిముక్తము అని పేరు వచ్చింది. అందుకే ఇప్పటికీ మీరు లోపల విశ్వనాథ మందిరంలో చూస్తే, విశ్వనాథ మందిరంలోంచి మీరు బయటికి వచ్చినప్పుడు అటువైపు అన్నపూర్ణాదేవి ఉంటే ఇటువైపు అవిముక్తేశ్వరలింగము అని ఉంటుంది. అది పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఈ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అనడానికి నిదర్శనమైన ప్రదేశము. అక్కడే వాళ్ళిద్దరూ ఉంటారు అనడానికి గుర్తు. కాబట్టి అవిముక్తం. అలాగే ఇటువైపుకి వస్తే లక్ష్మీనారాయణులు, విఘ్నేశ్వరుడు, అటు వెడితే పార్వతీదేవి, ఇటు అన్నపూర్ణ, మధ్యలో విశ్వనాథలింగం. ఇది స్థూల స్వరూపం. ఇది కాక మళ్ళీ విశ్వనాథుని యొక్క ఆలయంలోనే ఎన్ని శివలింగాలు ఉంటాయో, మీరు ఏ ద్వారంలోంచి లోపలికి వెళ్ళినా శివలింగాలు కనపడతాయి. అయితే అన్నీ చాలా గొప్ప గొప్ప లింగములే. అసలు ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆత్మావై పుత్రనామాసి, తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలా ఉంటాడు. కాశీ పరమేశ్వరునికి భార్యా సమానురాలుగా చెప్పబడింది ఈ పట్టణం. కాబట్టి పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలాంటి లింగాలే చాలా ఉంటాయి కాశీలో కూడా. ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతమైన శివలింగములు మాత్రం కావు. అన్ని శివలింగములు, అన్ని లింగముల యొక్క స్వరూపము ప్రళయమునందు లయము కాకుండా నిలబడగలిగినటువంటి స్వరూపమున్నవి కావు. ఒక్క విశ్వనాథలింగము ఏదైతే ఉందో ఆ శివలింగం ఒక్కటి మాత్రం కాలమునందు యుగములు మారిపోయినా, కొత్త కొత్త యుగములు ఏర్పడుతున్నా, లోకములు ప్రళయమునందు పరమేశ్వరునిలో లీనమైపోయినా విశ్వనాథలింగం మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోతుంది. అసలు పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియయే అత్యంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. చాలామంది అది ఉగ్రస్వభావముతో కూడినదై ఉంటుంది అని భావన చేస్తూ ఉంటారు. కానీ నిజానికి పరమేశ్వరుడు మహాకారుణ్యమూర్తి అయి జీవులను తనలోకి కలుపుకుంటూ ఉంటాడు. అలా జీవులను తనలోకి కలుపుకుంటాడు కనుక ఆయన కారుణ్యమూర్తి. నిజానికి సాధన చేత మనుష్యుడు ఆయన్ని పొందాలి. కానీ మనం ఆయన్ని పొందలేకపోతున్నామని ఆయనే మనని పొందుతాడు. ఆయనే మనని మహాప్రళయమునందు పొందేటటువంటి ప్రక్రియలో కేవలము మనుష్యులు కాదు, సమస్త జీవకోటి ఉంటుంది. అందుకే అది కారుణ్యంతో కూడుకున్నదే తప్ప అది ఏమీ కూడా ఇబ్బందితో కూడుకున్నటువంటిది కాదు. అందుకే పరమేశ్వరుని యొక్క స్వరూపమే కారుణ్య స్వరూపం, పరమకారుణికుడు ఆయన. అటువంటి విశ్వనాథమూర్తి ఎవరున్నారో ఆయన
ఇన్ని యుగములో దాటిపోతున్నా సరే శాశ్వతంగా నిలబడిపోయినటువంటి శివస్వరూపమునకు ప్రతీక మంగళమూర్తి అయినటువంటి విశ్వనాథలింగము. అందుకే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అంటారు. ఒక్కొక్క యుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మగారి స్థానం నిర్ణయింపబడుతుంది. నిర్ణయింపబడినప్పుడు ఇంటికి పెద్దవాడు బ్రహ్మగారు. ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఆయన ఈ లోకములన్నింటినీ సృజిస్తాడు. ఆయన ఈ జీవులన్నింటినీ కూడా తయారు చేస్తాడు. శరీరం ఇచ్చి కర్మఫలాన్ని అనుభవించండి అని పంపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. నేను అలా అనగానే కర్మఫలాన్ని అనుభవించండి అని పరమేశ్వరుడు పంపించినది నిజమైతే ఇక మేము పుణ్యం చేసుకోవడం, మేము సాధన చేసుకోవడం అన్న మాట ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఒరే నువ్వు సాయంకాలం కాశీలో ప్రవచనం చెయ్యి నా నుదుటిన రాశాడు అనుకోండి. కాశీలో సాయంకాలం అయ్యేటప్పటికీ నిద్రపట్టేయాలని మీ ముఖాన రాశాడు అనుకోండి. మీ ముఖాన అంటే మీరని కాదు నా ఉద్దేశం, ఎవరో వేరొకరి ముఖాన. వాడు వచ్చి నీ ముఖాన ప్రవచనం చేయమని రాశాడు, నువ్వు చేసావు. నా ముఖాన నిద్రపోమ్మని రాశాడు, నాకు అదే సమయానికి నిద్ర వచ్చి నిద్రపోతున్నాను. ఏమిటి దోషం? నాదే తప్పు. చెయ్యలేదని నన్ను శిక్షించడం ఎందుకు? చేశారని ఒకరిని మెచ్చుకోవడం ఎందుకు? ఈశ్వరుడు ఆయనేగా చేయమన్నది. నువ్వు చేస్తావన్నాడు, ఆయన వాక్కు జరిగింది. నువ్వు చేయమన్నాడు, చేయలేదు. దానికి మళ్ళీ నువ్వు చేయలేదని నన్ను శిక్షించడం ఎందుకు? నువ్వు చేశావని ఇంకోటి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు అని ఒక మెట్ట వేదాంతం అంటారు. ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈశ్వరుడు మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి ప్రధానంగా దేనికి ఇవ్వబడుతుందంటే వాసనా బలాన్ని జయించడం కోసం ఇస్తారు. లేకపోతే ఈ సమస్త వాంగ్మయము ప్రయోజనరహితము. వివేకానంద స్వామి ఒక చోట అదే అంటారు, ఇఫ్ యు ఫీల్ దట్ ది old scriptures and the literature cannot answer your present day's question and context, do not hesitate to throw them out of your window. నిజంగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వేదము, పురాణములు, కావ్యములు ఇప్పుడు ఉన్నటువంటి లేదా రాబో కాలంలో సాధకుని యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలేవు అని నువ్వు సహేతుకంగా నిర్ణయించుకుని ఉంటే వాటిని నీ కిటికీలోంచి విసిరేయి, నాకేం అభ్యంతరం లేదన్నారు. అలా ఎన్నటికీ విసిరివేయబడవలసిన స్థితిని కల్పింపబడవలసినవి కావని వివేకానంద స్వామికి తెలుసు. అందుకే ఆయన ఆ మాట అన్నారు. పరమేశ్వరుడు ఒక్క మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి చేత ఏం చేయవలసి ఉంటుందంటే వాసనాబలాన్ని గెలవాలి. వాసనాబలాన్ని గెలవడానికి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే వాంగ్మయాన్నంతటినీ ఆధారంగా తీసుకుని, గురువాక్యాన్ని ఆధారంగా తీసుకుని, శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వాసనని గెలిచి తాను సద్వాసన యందు నిలబడగలగాలి. వాసన అన్న మాటకి మళ్ళీ నేననేది ఏదో శబ్దస్పర్శ రసరూప గంధముల యందు ఒక తన్మాత్ర అయినటువంటి గంధమును గురించి నేను మాట్లాడటం లేదు. వాసన అన్నది గత జన్మల యందు జీవుడు దేని యందు అనురక్తుడై ఉన్నాడో ఆ అనురక్తిని మనసు ప్రాణోత్క్రమణ సమయమునందు మూట కట్టుకుని బయటికెడుతుంది. అది దానికి ఉండే లక్షణం. రుచి, వాసన ఈ రెండు మనసు పట్టుకునేటటువంటి పెద్ద యంత్రాంగం. ఏదో ఒక వస్తువు గురించి తెలుసుకుంటాడు, లేదా దీని రుచి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నది దేనికి పనికి రావాలంటే అసలు యథార్థమునకు ఈ రుచి రుచా, ఈ సుఖము సుఖమా అని త్రోసివేయడానికి పనికి రావాలి. మనిషి గత జన్మలలో దేనియందు బాగా అనురక్తి పెంచుకున్నాడో ఆ అనురక్తి ఉండిపోతుంది ఇప్పుడు కూడా. ఈ జన్మలో మూట కట్టి తెచ్చుకుంటుంది మనసు. అందుకే మీరు చూడండి, జీవుడు తన వ్యవస్థని తాను అనుభవించవలసిన దాన్ని తాను తెచ్చుకుంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొక పట్టణంలో విడిది చేసి ఉన్నారు చాతుర్మాస్యానికి. అక్కడికి సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినటువంటి ఇతర సిద్ధాంతముల వారు కొంతమంది ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు. ఆయనంటే చాలా గౌరవం, చాలా భక్తి. అందులో ఒక ఆవిడ పరమాచార్య స్వామి వారిని ఒక ప్రశ్న వేసింది. అయ్యా, జీవుడు పునర్జన్మయందు గత జన్మముల యొక్క పాపపుణ్యములను తెచ్చుకుంటాడు అని మీరు అంటున్నారు కదా. పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మమునందు ప్రాణప్రదం.
అసలు ప్రాణమంతా ఎక్కడ అంటే సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతమే. మీరు పాపం చేయడానికి ఎందుకు భయపడతారు? మీరంటే మనం అయ్యి బాబోయ్ దాన్ని వచ్చే జన్మలో అనుభవించాలరా, ఎందుకు వచ్చిన గొడవని. పునర్జన్మ లేదు అని నేను అన్నాను అనుకోండి, ఇక దేనికి భయం మీకు? ఏమైనా భయపడవలసింది ఉందా? పుణ్యం ఎందుకు చేయడం? జీవుడు అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పాపం చేయడానికి ఎందుకు భయం? దానికి ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడున్నదో అక్కడే ప్రవర్తన చాలా చక్కజేయబడుతుంది. ఎందుకంటే జీవుడు వాడే శరీరాలు మారతాయి. అనుభవం జీవుడిది. శరీరము దేని కొరకు అంటే జీవుడు సుఖదుఖములను అనుభవించడానికి శరీరము ఉపకరణం. ఇప్పుడు ఇది లేదనుకోండి, నేను ఎలా అనుభవిస్తాను? సుఖదుఖాల్ని అనుభవించడానికి లేదు. కాబట్టి గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. పునర్జన్మయందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా. ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా? గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. పునర్జన్మయందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా. ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా అని అడిగింది ఆవిడ పరమాచార్య స్వామి. ఆయన ఏం అనలేదు. పరమాచార్య స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని తర్వాత చెప్పేవారు. మహాత్ముల మాటలు అలాగే ఉంటాయి ఎప్పుడు. ఆయన అన్నారు, ఒక పని చెయ్యమ్మా, నేను చెప్పడం తర్వాత చెప్తానులే. ఇక్కడ 3వ వీధిలో ఒక ప్రసూతి హాస్పిటల్ ఉంది. ఒక కాగితం పెన్ను పట్టుకెళ్ళి ఎన్ని గదులు ఉన్నాయో చూడు. ఇవాల్టి సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం పరిమితి పెట్టుకో. ఎన్ని గదులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఎవరు, ఏ పిల్లలు పుట్టారు, వ్రాసుకుని రా అన్నారు. ఆవిడ మర్నాడు వచ్చింది. ఏమైంది అన్నారు. అయ్యా 16 గదులున్నాయి, 4 ఎయిర్ కండిషన్డ్ గదులు, 4 స్పెషల్ రూమ్స్, మిగిలినవి సాధారణమైనటువంటి గదులు. ఇవి కాక ఒక ఆవిడ ఆ బయట ఉన్నటువంటి వరండాలో పురుడు పోసుకుంది. ఇదిగో ఫలానా ఆగర్భ శ్రీమంతుడికి లేక లేక 40వ ఏట పుట్టేట ఈ అబ్బాయి ఫలానా గదిలో అని అన్నీ చెప్పింది. ఆయన అన్నారు, అయి తీరిపోయిందని అనుమానం అన్నారు. ఆవిడ ఒక్క క్షణం ఆగి అన్నీ చెప్పి తీరిపోయింది. ఆగర్భ శ్రీమంతుడికి కొడుకుగా పుడుతూనే వాడు వారసుడు అయిపోయాడా? తండ్రిదంతా ఎవరిదప్పుడు? వాడిదే. వాడు ఏమైనా సంపాదించాడా? వాడు సంపాదించలేదు, కోట్లు వాడివే. వాడు వారసుడు అయిపోయాడు. అలా అయిపోవడానికి కారణం వాడి గత జన్మ పుణ్యం. ఇప్పుడు అది క్షయం అవ్వాలి, అందుకని ఈయన కొడుకుగా వచ్చాడు. ఒక ఆయన దరిద్రుడిగా పుట్టాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం అలా పుట్టించింది. తర్వాత ఒకవేళ ఐశ్వర్యవంతుడు కావచ్చు, అప్పుడు పుణ్యం మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతమునందు పాపపుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అయ్య బాబోయ్, ఇంత గొప్పగా మీ ధర్మం ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైందండి. పరమసత్యం మీ ధర్మంలో చెప్పింది, అంగీకరిస్తున్నానని వెళ్ళిపోయారు. కాబట్టి ఈ శరీరము లేనినాడు సుఖదుఖములను అనుభవించడానికి జీవుడికి ఉపకరణము ఉండదు. కాబట్టి నిజానికి జీవుడు అనుభవించేటటువంటి సుఖదుఖములకు ఈ శరీరాన్ని సాధనంగా ఈశ్వరుడు ఇస్తాడు. అందుకే దీనికి శకటము అని పేరు. బండి ఇది 2 చక్రములతో నడుస్తూ ఉంటుంది. ఇందులో మనుష్య ప్రాణికి బుద్ధినిస్తాడు. ఈ బుద్ధి చేత మనుష్యుడు ఏం చేయవలసి ఉంటుందంటే, గత జన్మలలో మనసు పట్టుకొచ్చింది చూశారు వాసనలో. పుడుతూనే మీరు చూడండి, ఓ పిల్లవాడు ఎక్కడైనా భగవత్ సంబంధమైన పాట వినపడితే వాడు ఇలా ఇలా నమస్కారాలు పెడతాడు. కాకినాడలో దేవీ నవరాత్రులు చేసినప్పుడు ఒక పిల్లవాడు కచేరీ చేయడానికి వచ్చాడు మా దగ్గరికి. వాడు 3వ సంవత్సరంలో 180 రాగములను గుర్తించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కాడు. 180 రాగములను గుర్తించగలిగిన స్థితి 3వ ఏట ఎలా వచ్చింది అంటే, వాడు గత జన్మలలో ఏదో గొప్ప
గొప్ప సంగీత విద్వాంసుడు. వాడికి ఇంకా రాగం మీద, తాళం మీద, రాగములను గుర్తించగలిగినటువంటి ఆ వైభవం మీద, ఆ నాదోపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరడంలో వచ్చిన వైక్లభ్యం, ఇంకా సంగీతం మీద వ్యామోహంగా వాడు పునర్జన్మ తీసుకున్నాడు. తీసుకోవడంలో ఆ వాసన ఉండిపోయి మనసుకుండిపోయిన పరిణితి 3వ ఏటనే ప్రకటనమైంది. మనుష్యుడు బుద్ధి చేత, శాస్త్రము చేత, గురువు మీద ఉన్న విశ్వాసం చేత ఏ వాసన తెచ్చుకున్నాడో ఆ వాసనని ఇప్పుడు గెలుస్తాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. లేని నాడు శాస్త్రములన్నీ నిష్ప్రయోజనమవుతాయి సాధనలో ఇది పట్టుకోకపోతాయి. మీకు శాస్త్రం తెలియంది ఏముంటుందండి? సత్యం వద, ధర్మం చర. ఇది తెలియనివాడు ఎవరు? ధార్మికంగా ఉండు తెలియనివాడు ఉన్నాడా? ఉండడు. కానీ ధార్మికంగా ఎందుకు ఉండాలో మనసులో ఊంచుకునేటట్టు గురువు చెప్తాడు. ఇప్పుడు ఆ వాక్యం నిలబడింది లోపల. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, పూర్వాశ్రమమునందు అతనికి కొన్ని చెడు అలవాట్లు ఉండేవి. అందుకే ఇద్దరు దేనికి ఉండాలంటే కల్మషాన్ని తొలగించడానికే ఉంటారు. ఇంత కల్మషమా అన్నవాళ్ళు ఆ 2 స్థానముల యందు ఉండడానికి అర్హులు కారు. ఒకడు గురువు, 2 దైవము. పాపము అన్నదున్నది అన్నప్పుడు క్షమించడానికి సిద్ధంగా లేనివాడు ఈశ్వరుడు కాడు. అవతల వారి ప్రవర్తన చెడ్డదై వచ్చి తనని ఆశ్రయిస్తే దిద్దడానికి సిద్ధంగా లేని గురువు కాడు. అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మనం ఈయన మాటలని అనువర్తించి ఉత్తమ పదం వైపుకి తిరగాలనేటటువంటి ఆకాంక్ష కల్పించి కోట్ల జన్మలుగా మనసు పట్టుకున్నటువంటి వాసనా బలాన్ని క్షయం చెయ్యగలిగిన వాడెవరో వాడు గురువు. అది శాస్త్రం. అందుకే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. తెగేసి ఉన్నట్టు చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు ఆ గురువు శాస్త్రము 2 ఏం చేస్తాయంటే కోట్ల జన్మల నుంచి పాడు చేస్తూ వచ్చినటువంటి వాసనాబలం ఏదుందో దాన్ని పోగొట్టేస్తాయి. అందుకు బుద్ధినిచ్చాడు. బుద్ధి చేత అది నిర్ణయం చేస్తుంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ప్రయత్నపూర్వకంగా మంచి ఎక్కడుందో అటువైపుకి తీసుకుని వెళ్ళగలగాలి మీరు శరీరాన్ని. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, నువ్వు ముందే మారలేకపోయావు, మనసు తిప్పలేకపోయావు, శరీరాన్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టడం మొదలుపెట్టు. రోజు గుడికెడుతున్నావు, ఇష్టం లేదు కానీ బలవంతంగా తీసుకెడుతున్నావు. 20 రోజులు పోయాక 21వ రోజున సాయంకాలం 6 అయ్యేటప్పటికి గుడికోటి వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తుంది. మెల్లగా అనురక్తమవుతుంది. ఓ దేవాలయమేనయ్యా అని ఒక కొత్త విషయాలు తెలుస్తాయి. ఇందులో ఉన్న తృప్తి, ఇందులో ఉన్న ఆనందం ఇంకిందులో లేదండి అంటాడు. అలా మారిన మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళు మహాపురుషులు. జన్మతః మహాపురుషుల కన్నా మారి మహాపురుషులైన వాళ్ళే చాలామంది ఉంటారు. అందుకే ఎక్కడ మార్పు వచ్చిందో అక్కడ గురువు ఉంటాడు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. అక్కడుంది గురుస్థానానికి వైభవం సనాతన ధర్మంలో. గురువులకు గురువు పరమశివుడు. ఆయన ఈ లోకములన్నీ ప్రళయమునందు మారిపోతున్నా విశ్వనాథ స్వరూపమై మహానుభావుడు ఆయన అలాగే ఉండిపోయాడు. అటువంటి శివలింగం ఉన్నదే అది ప్రధానమైనది కాశీపట్టణంలో. నువ్వు ఏది చేశావన్నది కాదు, అదొక్కటి చూడగలిగితే చాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చూడడానికి ముందు ఉండవలసినటువంటి శౌచసిద్ధి స్నానము చేత. ఇప్పుడు ఈ స్నానము అనేక రకాలుగా ఉంటుంది. గౌణము, ఇంటి దగ్గరే ఉండి ఎక్కడ మీకు రూమ్ ఇచ్చారో అక్కడే ఉండి చెంబుతో నీళ్లు తీసిపోసుకోవచ్చు. కానీ అది హీనాతిహీనమైన స్నానము. రోజు అంతే మనం చేసేది. అసలు అది నిజానికి శాస్త్రంలో అత్యంత హీనం. నీరు తీసి తల మీద పోసుకోకూడదు, తల నీటి యందు మునగాలి. తల నీటి యందు మునిగినదేదో అది మజ్జనము, అది స్నానము. చాలా గొప్పది నదీ స్నానం, అంతకన్నా గొప్పది తీర్థస్నానం. తీర్థస్నానము చేసి మీరు కానీ వెళ్ళగలిగారనుకోండి పరమేశ్వర దర్శనానికి, అప్పుడు ఏమవుతుందంటే మీ శరీరమునకు ఒక కొత్త పుణ్యబలం ఒకటి వచ్చి జోడవుతుంది. ఈ బలం ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనని తొలగతోసుకోవడానికి ఈ తేజస్సు సాధనంగా పనికొస్తుంది. అది రోమకూపములలోంచి లోపలికెడుతుంది.
అందుకే శరత్కాలమునందు నదీ స్నానం గొప్పది అని ఎందుకంటారంటే శరత్కాలంలో ఉండే చంద్రుడు పరిణితి చంద్రుడు. ఆ చంద్రకాంతులలోంచి అమృతము స్రావమవుతుంది, అందులోకి నదీ జలములలోకి వెడుతుంది. ఇప్పుడు తెల్లవారకట్ట మీరు నదీ జలాలకి అభిముఖంగా పురుషుడు, వాలుకి స్త్రీ స్నానం చేస్తే ఆ స్నానము యొక్క తేజస్సు మీ రోమకూపముల గుండా లోపలికి వెడుతుంది. ఆ తేజస్సు ఇప్పుడు ఆ తేజస్సు లోపలికి వెడితే ఏమవుతుందంటే బుద్ధికి బలం వస్తుంది. ఎటువంటి బలం వస్తుందంటే గత జన్మలలోని వాసనలను తీసివేయగలిగిన బలం అది పొందుతుంది. ఆ బలం చేత, ఆ పుణ్యము చేత ఇప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. ఈ దగ్గరవడం ఎలా అవుతాడంటే పరమేశ్వరుడు ఏది చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండలేనని ఇన్నాళ్ళు అన్నాడు. ఇప్పుడు చెయ్యకుండా ఉండగలను అంటాడు. ఈ ఉండగలను అనగలిగినటువంటి శక్తి తీర్థస్నానం చేత వస్తుంది. ఇది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా కర్మ చేశారనుకోండి, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మీరు ఏదైనా కర్మ చేస్తే మీరు చిట్ట చివర దేవతలను అడిగేది ఏమిటో తెలుసా? మీరు ఏ రూపంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యండి, చిట్ట చివరికి దాని ప్రయోజనం మీరు అడిగేది ఒక్కటే. అమ్మవారిని పూజ చేశారనుకోండి, ఏమంటారు చిట్ట చివర? కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గి, ఓ దుర్గా ప్రచోదనము చెయ్యి. గణపతిని పూజ చేశారనుకోండి, తన్న గణపతి ప్రచోదయాత్. శివుణ్ణి పూజ చేస్తే శివుడు ప్రచోదనం చెయ్యాలి. అసలు గాయత్రి మంత్రంలోనే ప్రచోదయాత్. అందుకే బ్రాహ్మణుడు ఎప్పుడూ గాయత్రి చేస్తూ ఉండాలి సంధ్యావందనం చేసి. ఎందుకంటే వాడి బుద్ధి ఎందు దోషం వస్తే కడిగేస్తుంటుంది గాయత్రి. ఆయన నిలబడితే కదా మిగిలిన వాళ్ళు నిలబడ్డం. ఆయనకే నిలబడ్డం చేత కాకపోతే వెనక వాళ్ళని ఆయనే నడిపిస్తాడు. ఇంకెందుకు ఆయనకి నమస్కారాలు? అందుకుని గాయత్రి చెయ్యాలి సంధ్యావందనం చేసి.